పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు, కేంద్రం తదుపరి చర్యలపై మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితమే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ విదేశాంగ శాఖ కార్యదర్శి, అదేవిధంగా ఆర్మీ, వైమానిక దళానికి చెందినటువంటి ఇరువురు అధికారులు పూర్తి స్థాయిలో వివరించారు. ప్రధానంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని ఉగ్రవాద స్థావరాలను తాము గుర్తించామని, దాదాపు 21 స్థావరాలు గుర్తించినప్పటికీ పౌరులకు, పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేవలం ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా తాము ఆపరేషన్ జరిపినట్లుగా, వాటిలో 9 స్థావరాలను తాము పూర్తి స్థాయిలో విధ్వంసం చేసినట్లుగా వెల్లడించడం జరిగింది. ఉదయం అంటే తెల్లవారుజామున 1 గంట నుంచి 1 గంట 15 నిమిషాల ప్రాంతంలో తమ ఆపరేషన్ మొత్తాన్ని పూర్తి చేశామని చెప్పి ఆర్మీ, అదేవిధంగా వైమానిక దళానికి చెందినటువంటి ఇరువురు అధికారులు వివరించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుతం చేపట్టాల్సినటువంటి తదుపరి కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం సునిశ్చితంగా వ్యవహరిస్తోంది. ద్వైపాక్షికంగా ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, ఇటీవల పహల్గాంలో జరిగినటువంటి దాడికి కారణమైనటువంటి ఒక సంస్థను, ఆ సంస్థకు పాకిస్తాన్ ప్రభుత్వం నేరుగా అందిస్తున్నటువంటి సహకారము, వాటితో పాటుగా అదే సంస్థకు జైషే మహమ్మద్, అదేవిధంగా లష్కర్ ఎ తోయిబా వంటి సంస్థలతో ఉన్నటువంటి అనుబంధాలు, అక్కడి నుంచి ఉగ్రవాదులను ఈ సంస్థకు అందించడం వంటి అనేక అంశాలపై ప్రపంచం ముందు ఐక్యరాజ్య సమితితో సహా అందరికీ ఈ వివరాలన్నింటినీ అందించిన తర్వాతనే తాము తదుపరి యాక్షన్కు వెళ్ళినట్లుగా వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని, అయితే తాము ఇకపై ఉగ్రవాదులకు సంబంధించినటువంటి దాడులను ఎదుర్కొనేటువంటి విషయంలో పూర్తి సంసిద్ధతతో ఉన్నామని, ఇకపై ఎటువంటి దాడులు జరగకూడదనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ప్రధాన మౌలిక సదుపాయాలను, మౌలిక వసతులను పూర్తి స్థాయిలో రూపుమాపాలనే ఉద్దేశంతోనే ఈ దాడులకు పాల్పడినట్లుగా కూడా వివరించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ మొత్తం పూర్తయింది కాబట్టి తదుపరి కార్యాచరణకు వెళ్ళటానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ కార్యాచరణ ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం విషయం వరకు మాత్రమే తాము పరిమితం అవుతాం తప్ప పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం కూడా తమ బాధ్యతగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం సునిశ్చితంగా ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రపంచం ముందు ద్వైపాక్షిక పరమైనటువంటి అంశాల ఆధారంగానే, ద్వైపాక్షిక పరమైనటువంటి సంబంధాల ప్రకారమే నడుచుకోవాలి అని చెప్పేసి ఖరారైనట్లుగా తెలుస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే అమెరికా, యూకే, రష్యా, దాంతోపాటుగానే సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలతో పాటుగా ఇజ్రాయెల్ వంటి కొన్ని ఇతర దేశాలకు కూడా పూర్తి స్థాయిలో తమ సమాచారాన్ని పంచుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ శాఖ సంబంధించిన సలహాదారు అజిత్ దోవల్ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చారు. అమెరికా రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఆ దేశానికి సంబంధించినటువంటి సలహాదారులకు ఉదయం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేసిన మరుక్షణమే అజిత్ దోవల్ రష్యా, అదేవిధంగా అమెరికా, యూకే వంటి దేశాలకు సంబంధించిన రక్షణ సలహాదారులతో, అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ కార్యదర్శులతో పూర్తి స్థాయిలో చర్చలు జరిపి తాము చేపట్టినటువంటి ఆపరేషన్ను వివరించడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా, గతంలో ఇచ్చినటువంటి ఆధారాలు ఈరోజు దాడి జరిపిన తర్వాత, ఎయిర్ స్ట్రైక్ జరిపిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, వీటన్నిటికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాల ముందు భారత ప్రభుత్వం ఉంచింది. ఇకపై జరపాల్సినటువంటి విధానంలో ఇప్పటికే నదుల పరంగా నీటిని నిలుపుదల చేస్తూ పలు ప్రాజెక్టుల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయకుండా భారత ప్రభుత్వం కట్టడి చేస్తూ వస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇకపై ఉగ్రవాదులకు సహకరించేటువంటి ప్రభుత్వానికి, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఆర్థిక మూలాలను పూర్తి స్థాయిలో దెబ్బతీయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయటానికి సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే వాణిజ్యపరమైనటువంటి తెగతెంపులు చేసుకోవటము, సముద్రపరమైనటువంటి మార్గాన్ని ఒక రకంగా వైమానిక పరమైనటువంటి స్పేస్ను పూర్తి స్థాయిలో బ్యాన్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటీవల సముద్ర మార్గాలను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసింది. అదే తరహాలో పూర్తి వాణిజ్యపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తొక్కిపెట్టేసింది. సో వీటన్నిటికీ
చోటు కల్పిస్తూ వీటన్నిటిని మరింత ముమ్మరం చేసేందుకు, మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ భేటీ జరుగుతోంది. దీనికి ముందు కేంద్ర కేబినెట్ వ్యవహారాల భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ఈ రోజు ఉదయం జరిగినటువంటి దాడులు, అదే సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు చేపట్టాల్సినటువంటి చర్యలకు సంబంధించి సైరన్లు మోగించడము లేదా సివిల్ డిఫెన్స్కి సంబంధించినటువంటి చర్యలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి కొంతమంది ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా తామే పర్యవేక్షిస్తామని చెప్పినప్పటికీ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో, గవర్నర్లు, కొంతమంది ముఖ్యమంత్రులతో, రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, హోంశాఖకు సంబంధించినటువంటి అధికారులు, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ఇరువురు కూడా కొంతమందితో ముఖ్యమైనటువంటి నేతలతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. కేబినెట్ కంటే ముందు కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కంటే ముందు ఈ రకంగా అందరితో సంప్రదింపులు జరిపి భారతదేశం జరిపినటువంటి దాడులు, తదుపరి అన్ని రాష్ట్రాల నుంచి తమకు కావాల్సినటువంటి కోఆపరేషను, రాష్ట్రాల్లో చేపట్టాల్సినటువంటి భద్రతా చర్యలు, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి తీరన్నిటిపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు పలు రాష్ట్రాలకు సంబంధించి జమ్మూ కాశ్మీరు, లడాక్, అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లతో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరువురు కూడా ఫోన్లో మాట్లాడినట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్లో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ అందించిన తర్వాత తదుపరి కార్యాచరణకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఒక చిన్నపాటి చర్చ జరుగుతుందని, దాని తర్వాతనే భారత ప్రభుత్వం ద్వైపాక్షిక పరంగా, ఆర్థికపరమైనటువంటి విషయాల పరంగా, వాణిజ్యపరమైనటువంటి విషయాల పరంగా తదుపరి కార్యాచరణకు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ రోజు జరిగినటువంటి దాడి తర్వాత సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలించి పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి అన్ని రకాల తప్పులను ప్రపంచం ముందు ద్వైపాక్షిక పరమైనటువంటి సంబంధాల ద్వారానే ఉంచడానికి తదుపరి కార్యాచరణ కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అరుణ్, మనం విక్రమ్ మిశ్రీ మాట్లాడినప్పుడు ఇందాక విన్నాం, ఉగ్రమూకలకు పాకిస్తాన్ అండగా నిలుస్తోంది, ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుంది కాబట్టి ఉగ్రమూకల శిబిరాలను ముందు నాశనం చేయాలని పెట్టుకున్నాం, అందుకే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టామని చెప్పారు. అయితే దీనికి పహల్గాం ఉగ్రదాడి వెనుక టీఆర్ఎఫ్ ఉందని కూడా ఒకటి చెప్పారు. ఏంటి టీఆర్ఎఫ్ ఏంటి? టీఆర్ఎఫ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ, అదేవిధంగా ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదకు సంబంధించినటువంటి సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పటికే జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి దాదాపు 16-17 ఆర్గనైజేషన్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సో ఈ నేపథ్యంలో కొత్తగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థను మరొక దాన్ని టీఆర్ఎఫ్ అనే దాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఈ సంస్థ ద్వారానే ఈ సంస్థలో భాగస్వాములైనటువంటి వారే పహల్గాం దాడిలో కీలకంగా వ్యవహరించారు అనేటువంటి విషయాలన్నింటినీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఇంటెలిజెన్స్ వర్గాలు, రాక్ సంబంధించి అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత గూఢాచారులు సేకరించినటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్ను ప్రేరేపించినటువంటి సంస్థగానే టీఆర్ఎఫ్ అనేది ఉంది. ఈ టీఆర్ఎఫ్ ఇటీవల పుట్టుకొచ్చినటువంటి సంస్థ. దాని ద్వారానే పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడిలో పాలు పంచుకున్నటువంటి వారంతా టీఆర్ఎఫ్లో, అదేవిధంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి స్థావరాల్లో శిక్షణ పొంది ఏ విధంగా వ్యవహరించాలి, ఎట్లా వ్యవహరించాలి, దాడులు నిర్వహించటము, అదే సందర్భంలో ఎదురు తిరిగిన వారిని బ్రూటల్గా, కిరాతకంగా హత్య చేయటం వంటి అనేక అంశాల పట్ల వచ్చినటువంటి ఉగ్రవాదులకు ఈ టీఆర్ఎఫ్ ద్వారానే శిక్షణ జరిగినట్లుగా భారత వర్గాలు, భారత ఇంటెలిజెన్స్ వర్గాలు, మిగతా వర్గాలన్నింటినీ కూడా సేకరించినటువంటి సమాచారము ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వైపులా రెండు రకాల సమాచారాన్ని తాము క్రోడీకరించామని, వచ్చినటువంటి పూర్తి సమాచారం అంతా పాకిస్తాన్లో పహల్గాం దాడికి ముందు పాకిస్తాన్లో జరిగినటువంటి రూపకల్పన, పాకిస్తాన్లో జరిగినటువంటి ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరిగింది కాబట్టి అందుకు అనుగుణంగానే తాము ఈ రకమైనటువంటి చర్య, ఉగ్రమూకలకు సంబంధించినటువంటి ప్రధాన మౌలిక వస్తువులను ధ్వంసం చేసినట్లయితే, మౌలిక వస్తువులు ధ్వంసం చేయకుండా ఉగ్రవాదం తుదముట్టించడం సాధ్యం కాదు. మౌలిక వస్తువులు అంటే ఒకటి ఆర్థికపరమైనటువంటి వనరులు, రెండు వారికి శిక్షణ కల్పించేటువంటి, ఆశ్రయం కల్పించేటువంటి వస్తువులు, వారిని ఉసిగొల్పుతున్నటువంటి వర్గాలు. వీటిని ధ్వంసం చేయకపోతే, వీటిని నాశనం చేయకపోతే ఉగ్రవాదాన్ని తుదముట్టించడం
సాధ్యం కాదు అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా విక్రమ్ మిశ్రీ ఈరోజు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మాటలు. సో వాటి ఆధారంగా 21 ఉగ్రస్థావరాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా పాకిస్తాన్లో కూడా ఉన్నటువంటి మొత్తం 21 ఉగ్రస్థావరాల్లో ప్రధానంగా ఉన్నటువంటి 9 ఉగ్రస్థావరాలపైనే తాము ఈరోజు దృష్టి కేంద్రీకరించామని, అయితే మిగిలినటువంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించడానికి కొంత అక్కడ ఉన్నటువంటి పౌరులకు ఇబ్బందులు కలగటానికి, అక్కడున్న పౌరులకు నష్టం చేకూర్చకుండా ఉండటం కోసమే ఈ రకమైనటువంటి విధానాన్ని తాము అనుసరించినట్లుగా వెల్లడించారు. టీఆర్ఎఫ్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్గా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్గనైజేషన్, ఈ సంస్థ ద్వారానే ఇప్పుడు ఉగ్రదాడులు జరుగుతాయి. పెహల్గాం తర్వాత కూడా మరిన్ని ఉగ్రదాడులు జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టే, ఆ రకమైనటువంటి సమాచారం ఉంది కాబట్టే తాము ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఉగ్రస్థావరాలు, వారికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను తాము ధ్వంసం చేయడం ద్వారా కొంతవరకు దీన్ని నివారించగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఇకపై ఉగ్రదాడి జరగాలి అంటే, ఉగ్రవాదులు భారతదేశం వైపు చూడాలి అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఆలోచన రావాల్సి ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే తాము ఈరోజు ఈ దాడులకు పాల్పడాల్సి వచ్చింది. ఇది ప్రపంచం ముందు టీఆర్ఎఫ్ అనే సంస్థ, దానికి పాకిస్తాన్ ఇస్తున్నటువంటి సహకారము, దాంతోపాటుగా ఉగ్ర సంస్థలుగా ఉన్నటువంటి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ప్రధానమైనటువంటి మరికొన్ని ఆర్గనైజేషన్స్ ఇస్తున్నటువంటి సహకారము, ఇదంతా ఐక్యరాజ్య సమితితో సహా అన్ని ప్రపంచ అగ్రదేశాల ముందు తాము ఉంచాం కాబట్టే పాకిస్తాన్ దానిపైన చర్యలు తీసుకోవటానికి విముఖత చూపింది కాబట్టే భారతదేశం పరంగా తాము వైమానిక దాడికి పాల్పడాము అని చెప్పి, అందుకు పాకిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు, రూపుమాపేందుకు సహకరించలేదు కాబట్టే తాము ఆ చర్యలకు పాల్పడ్డాము అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తోంది. అరుణ్, ఒక రకంగా 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఒక రకంగా త్రివిధ దళాలు మన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ని ఒక రకంగా అభినందించాలి. అసలు వీళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉంది? మోదీ కూడా చెప్పారు వీళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని. ముందు మిగతా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి వీళ్ళకి? భారత పహల్గాము ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దఫాలుగా దాదాపు చెప్పుకోవాలంటే గత 10 రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిరోజు వీటన్నిటిపైన సమీక్ష నిర్వహిస్తూ వచ్చారు. సరిహద్దుల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, పహల్గాం దాడి, ఆ తదనంతర పరిణామాల్లో పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు ద్వైపాక్షిక పరంగా దోషిగా నిలబెట్టడము, ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సాక్ష్యాలతో సహా ఐక్యరాజ్య సమితిలో పెట్టి పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టడంలో ద్వైపాక్షిక పరంగా సక్సెస్ అయినటువంటి మోదీ ప్రభుత్వం రక్షణ పరంగా కూడా పూర్తి స్థాయిలో సైనికులకు, అదేవిధంగా వైమానిక దళానికి, నౌకా దళానికి 3 ప్రధానమైనటువంటి సర్వీసులు ఉన్నాయి మనకి. ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్సు. ఈ 3టికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పి గత 3 రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇప్పుడు నిర్వహించినటువంటి ఈ దాడి పూర్తిగా ఆర్మీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి దాడిగానే ఇది చూడొచ్చు. ఈ ఇరువురు సంయుక్త ఆపరేషన్గా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇరువురు కలిసి గుర్తించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారము, భారత గూఢచారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సేకరించినటువంటి సమాచారము, దాంతోపాటుగా శాటిలైట్స్, ఇతరత్ర రాడార్ల ద్వారా గుర్తించినటువంటి ప్రదేశాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఒకవేళ ఏదన్నా భవనం పైన దాడి జరిగినట్లయితే చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి నష్టం చేకూరుతుంది, సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం చేకూర్చకుండా ఉండాలి అని చెప్పి ప్రధాని మోడీ మొదటి నుంచి చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలోనే గత వారం రోజులుగా ఉగ్రస్థావరాలకు సంబంధించి 21 స్థావరాలను గుర్తించినప్పటికీ 9 ఉగ్రస్థావరాలు, ప్రధానంగా ఉన్నటువంటి 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈరోజు దాడులు నిర్వహించారు. ప్రధానంగా ఆర్మీ హెడ్ క్వార్టరు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్సు, వీటన్నిటిని సమన్వయం చేస్తూ గత కొద్ది రోజులుగా జరిపినటువంటి సేకరించినటువంటి పూర్తి స్థాయి సమాచారంతో పాటుగా వైమానిక నావికా దళానికి చెందినటువంటి కొన్ని నౌకలను అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, పాకిస్తాన్కు సమీప ప్రాంతాల్లో మోహరించడము, అక్కడి నుంచి రాడార్ల ద్వారా వీరి పూర్తి స్థాయి కదలికలన్నింటినీ పసిగట్టడము, పహల్గాం దాడికి పాల్పడిన వారు వచ్చినటువంటి రూటు, పాక్ ఆక్రమిత కాశ్మీరులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఇవి
ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతున్నారు, ఈ మారుతున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీసు సహకరిస్తున్న తీరు, పాకిస్తాన్ ప్రభుత్వం సహకరిస్తున్న తీరు, ఇవన్నీ గత వారం 10 రోజులుగా తీసుకున్నటువంటి సాక్ష్యాల ఆధారంగానే చేశారు. మొత్తం ట్రై సర్వీసెస్ సంబంధించి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ముగ్గురికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కోఆర్డినేషన్ ఏర్పాటు చేసి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ, అదేవిధంగా నుంచి భారత గూఢచర్యల నుంచి, ఆర్మీ ఇంటెలిజెన్స్ నుంచి, వీరందరి నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం వ్యవస్థను అజిత్ దోవల్ పూర్తి స్థాయిలో పర్యవేక్షించడము, ఎలా ఆపరేషన్ నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి, ఏ టైంకి నిర్వహించాలి అనేది ప్రధానంగా డే టైంలో నిర్వహించినట్లయితే పౌరులకు, సాధారణ పౌరులకు కొంత నష్టం జరగడానికి, సాధారణ పౌరులు టార్గెట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట, అది కూడా అందరూ నిద్రపోతున్న సమయంలో లక్ష్యాలను స్పష్టంగా టార్గెట్ చేసిన తర్వాతనే వైమానిక దళం అంటే ఎయిర్ ఫోర్స్ ద్వారా ఈ మొత్తం ఆపరేషన్ నిర్వహించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో, అదేవిధంగా కాశ్మీర్లో మొత్తం 9 స్థావరాల్లో 7 స్థావరాలను ఆర్మీకి సంబంధించినటువంటి రఫేల్ విమానాల ద్వారా కావచ్చు, మిగతా రకరకాల ఆయుధాలను ప్రయోగించడం ద్వారా మొత్తం టార్గెట్ చేయడం జరిగింది. రెండింటికి సంబంధించి 2 టార్గెట్లు మాత్రం పర్టికులర్గా ఎయిర్ ఫోర్స్ నిర్వహించినటువంటి ఆపరేషన్లో 2 స్థావరాలని ధ్వంసం చేసినట్లుగా ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కు సంబంధించి, డిఫెన్స్కు సంబంధించిన వర్గాలు వెల్లడిస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా జరిపినటువంటి ఈ ఆపరేషను పూర్తి స్థాయి కోఆర్డినేషన్తో, ప్రధానంగా ఆర్మీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి కోఆర్డినేషన్తోనే ఇది జరిగింది అని చెప్పి మొత్తం ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం చూసుకుంటే 9 స్థావరాలు అయినప్పటికీ ఆ 9 స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా మిగిలినటువంటి స్థావరాలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉండటానికి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 9 స్థావరాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి అంటే ఆపరేషన్స్ అన్నీ ఇక్కడి నుంచే నడవటము, ఉగ్రవాదులకు అవసరమైనటువంటి శిక్షణ అందించటము, ఇట్లా ఈ రకంగా ఉంది. కాబట్టి ఈ 9 స్థావరాలనే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. రైట్, ధన్యవాదాలు అరుణ్.